హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ తర్వాత టార్గెట్ హరీష్ రావు. ఈయన అరెస్టుకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. అయితే హరీష్ రావుపై సాఫ్ట్గా స్పందించే కాంగ్రెస్ ఇలా చేయడం ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే సొంత పార్టీ నాయకులను కూడా వదలను అని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. ఇంతకీ హరీష్ రావు ఏం చేశారంటే, గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ హరీష్ రావు భూములపై ఫోకస్ పెట్టింది. అయితే గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లుగా ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ 13.12 ఎకరాల భూమి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టనుంది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలున్నాయి. భూ రికార్డుల బదలాయింపు మొత్తం పకడ్బందీగా సాగినట్లుగా సమాచారం. రైతుల భూమి హరీష్ రావు పేరు మీదకి రాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రామంచలో సర్వే నెంబర్ 402, 405, 406, 464లో మొత్తం 13.12 ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్ బుక్కులు సైతం స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లుగా సమాచారం. రామంచలో సుడా నర్సరీ, సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా వాటి పక్కనే హరీష్ రావుకు సంబంధించిన భూమి ఉంది. ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఓ అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. రామంచలోని 402 సర్వే నెంబర్లో ధరణి రికార్డుల ప్రకారం 5.04 గుంటల భూమి ఉంది. 2.08 ఎకరాలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు. మరో 3.05 ఎకరాలు హరీష్ రావు పేరు మీద మారింది. 402/A/A/2 సర్వే నెంబర్లో 1.36 ఎకరాలు కొన్నట్లుగా ఉంది. ఈ భూమిని 2019 ఫిబ్రవరి 11న కొనుగోలు చేసినట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్లుగా సమాచారం. ఇక 406/A/1 సర్వే నెంబర్లో 3 గుంటలు, 406/E1లో 16 గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది. ఈ సర్వే నెంబర్లో 6 ఎకరాల సేకరణకు నోటీసులు ఇచ్చి 19 గుంటలు మినహాయించారు. ఈ భూమిని 2021 సెప్టెంబర్ 17న మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవరెడ్డి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2022 మే 13న హరీష్ రావుకు విక్రయించారు. 464 సర్వే నెంబర్లో ధరణి ప్రకారం 9.30 గుంటల భూమి ఉంది. ఇందులో 1.29 భూమి సేకరించగా 8.01 ఎకరాలు హరీష్ రావు పేరు మీద ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వివరాలన్నీ ప్రభుత్వం బయటకు లాగుతోంది. అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి, ప్రతి భూమి లీగల్గా సంపాదించుకున్నవేనని చెప్పారు. ఒక్క అంగుళం కూడా తాను అక్రమంగా సంపాదించలేదని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ విమర్శించారు. ప్రాజెక్టులు పేరు చెప్పి హరీష్ రావు పెద్ద మొత్తంలో భూములు సేకరించుకున్నాడనేది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఆ వ్యవహారం జరుగుతుండగానే హరీష్ రావు కూడా చెక్ పెట్టే ప్లాన్ను కాంగ్రెస్ సిద్ధం చేసింది.